హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే తమిళనాడు స్పెషల్ పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన సైడ్ అయితే ఈ విధంగా అయితే చేయరు, చాలా చేంజ్ ఉంటుంది దీనికి దానికి. సో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే మనకి తమిళనాడులో వేస్ట్ చేస్తారు పాయసంలో కంపల్సరీ. దానివల్ల అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అది ఎలాగో చూసేయండి మీరు కూడా. ఫస్ట్ అయితే మనము దేంట్లో పాయసం తీసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని అయితే తీసుకోవాలి. దాంట్లో ఇలాగా ఒక చిన్న గ్లాస్తో నేను ఒక గ్లాస్ సబ్బియ్యం అయితే వేసుకుంటున్నాను. సబ్బియ్యంలో కూడా రెండు రకాలు ఉంటాయండి. ఒకటైతే పిండి సబ్బియ్యం లాగా ఉంటాయి అన్నమాట, ఊరికే పిండి అయిపోతాయి. ఇది నార్మల్ సబ్బియ్యం అండి, మన సైడ్ యూస్ చేస్తారు. దీంట్లో వాష్ చేసుకొని వీటిని బాగా దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం పక్కన ఉంచేసుకున్నామంటే కొంచెం బాగా నాని త్వరగా ఉడుకుతాయి. లేదు అంటే కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ ఇలాగా ఆ గిన్నెని అయితే మనం గ్యాస్ మీద ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే అవి ఉడికేంతవరకు మనం వాటర్ తీసుకోవాలండి. అంటే ఒక 2 గ్లాసులు సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని అయితే మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే సబ్బియ్యం అనేది అడుగు పట్టేస్తుంది. దాన్ని తీసి నేను నెక్స్ట్ ఇంకొక గ్యాస్ మీద పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు అలాగే ద్రాక్ష, ఆ రెండు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలండి. మీకు నచ్చితే సేమ్ ఇదే విధంగా బాదం పప్పును కూడా తీసుకోవచ్చు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తమిళనాడులో కొన్ని రెసిపీస్ చాలా స్పెషల్ అండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మీరు చేసిన రెసిపీస్ అయితే నాకు ఇన్స్టా ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో అయితే మీరు ఫోటోలు పెట్టండి, చాక్లెట్స్ లాంటివి కానీ ఏమన్నా ప్రిపేర్ చేస్తే. నెక్స్ట్ ఇలాగే ద్రాక్ష కూడా ఇలాగా ఉబ్బినట్టుగా అవుతుంది కదా, అప్పుడు పక్కగా తీసుకోవాలి. నెక్స్ట్ సేమియా కూడా అదే ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే సన్నగా ఉంటుంది కదా సేమియా, అది నార్మల్ సేమియా కూడా తీసుకోవచ్చు. మన సైడ్ కొంచెం లావుగా చిన్నగా దొరుకుతుంది కదా, అది ఉంటుంది. ఇక్కడైతే మ్యాక్సిమం ఎక్కువ ఇదే దొరుకుతుందండి, సన్నగా ఉండే సేమియా. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము మిల్క్ కూడా తీసుకోవాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఒక టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు ఉంటాయి. దాన్ని ఇలాగా బాగా మరిగించుకోవాలండి. ఇలాగా మరిగించిన తర్వాత అంటే తెరులుతాయి కదా, తెరిలిన దాకా ఉంచేసి మనమైతే పక్కన ఉంచేసుకోవచ్చు. ఇంకా మీకు మిల్క్ ఎక్కువ కావాలనుకుంటే మీరు సబ్బియ్యం కూడా మిల్క్తో ఉడికించుకోవచ్చండి. ఈలోపు సబ్బియ్యం కూడా మనకి బాగా ఉడికిపోతాయండి. ఈ మిల్క్, ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకునే లోపు దాన్ని మనము తీసుకొని ఒకటి ప్రెస్ చేస్తే మెత్తగా వచ్చేయాలండి. అప్పటిదాకా ఉడికించుకోవాలి. గట్టిగా తగులుతూ ఉంటే టేస్ట్ అంత బాగోదు. మీకు నచ్చితే దీంట్లో కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టిన మన సేమియా ఉంటుంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మిల్క్ ఉంటాయి కదా, మనం వేడి చేసుకున్న మిల్క్, దాన్ని కూడా మొత్తం మిల్క్ కూడా ఇలాగా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. దాంట్లోనే యాలకుల పొడి ఉంటుంది కదండి, అది ఉంటే కొంచెం వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్. లేదంటే యాలక్కాయలు తీసుకొని ఒక 4 మనం ఇలాగ కొంచెం దంచుకొని ఇలాగా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ దంచలేదండి, ఎందుకంటే మా పిల్లలు సరిగా తినరు అది కానీ తగిలితే, అందుకనేసి నేను జస్ట్ నార్మల్గా వేసేసాను. నెక్స్ట్ ఇదైతే బెల్లం పౌడర్ అండి. 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీకు తీపి కానీ సరిపోలేదంటే లాస్ట్లో చూసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే ఒకేసారి ఎక్కువ వేసేసామంటే ఎక్కువ తీపిగా ఉన్నా కానీ మనం తినలేము, ఎగుటేసిపోతుంది కదా. సో నేనైతే కొంచెం యాడ్ చేశాను. ఫస్ట్ దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ మేడ్ అండి. ఇలాగా 1 కప్పు మిల్క్ మేడ్ కానీ వేసుకుంటే టేస్టే వేరండి. అసలు మన సైడ్ అయితే అసలు యూస్ చేయరు, కానీ తమిళనాడులో ఇది వేయకుండా మాత్రం అసలు పాయసం అనేదే చేయరు. అంత టేస్ట్ బాగుంటుందండి మిల్క్ మేడ్ వేస్తే. నెక్స్ట్ నాకైతే కొంచెం తీపి తగ్గినట్లు అనిపించింది, సో ఇంకొంచెం యాడ్ చేశాను. మిల్క్ మేడ్లో కూడా చాలా స్వీట్ ఉంటుందండి, సో అందుకనేసి కొంచెం చూసుకొని అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మొత్తము ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఇది ప్రసాదంగా కానీ లేదంటే నార్మల్గా తినడానికి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.